మంచిని మంచిగానే చెప్పుకోవాలి. చెడుని చెడుగానే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎవర్ గ్రీన్. వీళ్ళు దాన్ని జగన్ మీద కోపంతో చెడగొట్టుకున్నారు గానీ, వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఒక మొనాటమీ, ఒక కరప్టెడ్ మెంటాలిటీ ఉంటుంది. డబ్బులు లేనిదే పని చేయకపోవడం గానీ, ఏం చేస్తాంలే అన్నటువంటి ధోరణి గానీ. దాన్ని ఒక్క రోజులో మార్చలేము. ఎందుకంటే ఏళ్ల తరబడి వచ్చేసిందది. ఆ లెగసీతో ఆ పనులు జరగవు. అందుకనే ఒక కొత్త వ్యవస్థను తెచ్చిపెట్టుకున్నాడు. పని సక్రమంగా జరిగింది. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఈళ్ళ పనులకి? ప్రతిదానికి గూడా. ఏది ముందుకు కదలట్లేదు. ఆఫీసర్లను మందలించారు, ఆ శాఖను మందలించారు, ఈ శాఖను మందలించారు. హైకోర్టు మందలిస్తుందంటే ఎందుకు జరుగుతున్నాయి అయన్నీ కూడా? అంటే ఆ శాఖల్లో నిర్లిప్తత ఉంది. లేదంటే నిర్లక్ష్యం ఉంది. అదే ఈ కొత్త ఉద్యోగులు అయ్యేటప్పటికి సిన్సియర్‌గా పనిచేయబట్టిన సచివాలయం, ఆర్‌బీకేలు ఇట్లాంటియన్నీ సక్సెస్ అయినాయి. అయ్యే కాకుండా అతను ముందు చూపులో అంటే అది పరిపాలనా వ్యవస్థలో అద్భుతమైనటువంటి మార్పు అది. సరే వీళ్ళకి నచ్చలేదు, వాలంటీర్‌లను తీసేసారు, సచివాలయాలను చెడగొట్టుకుంటున్నారు. దాని ఇంపాక్ట్ వీళ్ళే ఫేస్ చేస్తున్నారు. అది పక్కన పెడితే ఏదైతే ప్రాసెసింగ్ అంటే మన రాష్ట్రానికి ఇప్పుడు బీహార్ ఉంది. బీహార్‌లో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ పంటలు విపరీతంగా పండుతాయి. కానీ దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు అక్కడ లేవు. పక్క రాష్ట్రాలకెళ్తాయి. పక్క రాష్ట్రాలకి అక్కడి నుంచి సరుకు పంపిస్తారు. అక్కడోళ్ళు బాగుపడుతున్నారు. అదంతా కోటీశ్వరుల చేతుల్లో ఉన్నాయి భూములన్నీ కూడా. వీళ్ళకి జస్ట్ కూలీ మాత్రమే ఇస్తున్నారు. అందుకని అక్కడ కూలీ అయిపోయాక మన రాష్ట్రాలకు వస్తుంటారు వాళ్ళు. అదే ప్రాబ్లమ్ రానీయకుండా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడే వాటిని మామిడికాయతో పల్పు తయారు చేసే పరిశ్రమలా, లేకపోతే ప్రాసెసింగ్ చేసే పరిశ్రమలా, టమోటాలతో ఇట్లాంటివన్నీ కూడా జగను ఈ కరోనా అయిపోయిన తర్వాతన విషయాన్ని సెటరేట్ చేయడానికి 2023 ఆ టైంలో ప్లాన్ చేశాడు. 22, 23 టైంలో. అవి రన్నింగ్‌లోకి కొన్నొచ్చినాయి. వాటిని ఇంకా ఎక్స్‌పాండ్ చేసి, ఎందుకంటే మన దగ్గర వరి దగ్గర నుంచి, కొబ్బరి దగ్గర నుంచి అసలు పండని పంటే ఉందండి ఆంధ్రాలో. అలాంటి వాటికి ప్రాసెసింగ్ యూనిట్లు విపరీతంగా రావాలి. ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్‌గా వెళ్ళాలి. రైతులను కూడా ఆ విధంగా ప్రోత్సహించాలి. ఒకప్పుడు నూజివీడు మామిడికాయ అంటే జస్ట్ మన రాష్ట్రంలో అమ్ముకోవడం, మన పక్క రాష్ట్రాల్లో అమ్ముకోవడం వరకు ఉండేది. దాన్ని అప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ అశ్విని దత్తు గారు ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీగా ఉండేవాడు. ఆయన దత్తు గారు లాంటోడు ఆయన తోటలో నూజివీడులో దానికేది మామిడికి చుట్టూతా గుడ్డలు కట్టి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేసి ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత నూజివీడులో అనేక మంది ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్‌గా మామిడి తయారు చేస్తున్నారు. అట్లాగా మిగతాది టమోటాలైనా ఇవన్నీ కూడా చేసుకురావాలి. ఇప్పటికి కూడా మనం బెంగుళూరు కాయ అయితే గనక 15, 20 రోజులైనా ఉంటుంది. అదే మన దగ్గర నాటుకాయ వచ్చేటప్పటికి రెండో రోజు కుళ్ళిపోతున్న పరిస్థితి, వారం 10 రోజుల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అది జాగ్రత్తగా చెక్ చేసుకుని ఇదేంటంటే గ్రౌండ్ లెవెల్‌లో ఆలోచించాలి ఇది. జస్ట్ మనం అంతా వాడెవడో ఇన్వెస్ట్‌మెంట్ తెస్తున్నాడు, వీడెవడో ఇన్వెస్ట్‌మెంట్ తెస్తున్నట్టు ఆడు ఆఫీస్‌కి తెచ్చుకుంటాడు, ఆడు బిల్డింగ్‌కి తెచ్చుకుంటాడు. రాష్ట్రానికి ఒరిగేది ఏంది అంటే 4 ఉద్యోగాలు అంటాం. అంటే ఇవి కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలు. అది సీరియస్‌గా ఫాలో అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.